ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. విచారణలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ దూతలు బేరసారాలు కొనసాగించిన ఆడియోను పోలీసులు సేకరించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు దూతల్లో ఒకరైన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఆడియోలో రామచంద్ర భారతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీలోకి రావాలని నచ్చచెబుతున్నట్టుగా ఉంది. బీజేపీలో చేరితే అన్ని రకాలుగా లాభం ఉంటుందని, మీతో పాటు ఇంకా కొంతమందిని కూడా తీసుకురావాలని కోరారు. బీజేపీలో మొదటి 2 స్థానాల్లో ఉన్న వ్యక్తులతో తాను మాట్లాడానని, బీజేపీలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. పార్టీలోకి రావడానికి తాను లైన్ క్లియర్ చేస్తానని, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ జీ అన్ని చూసుకుంటారని చెప్పారు. గ్రహణం తర్వాత హైదరాబాద్ లో కాకుండా వేరే రాష్ట్రంలో కలిసి చర్చిద్దామని రోహిత్ రెడ్డికి రామచంద్ర భారతి సూచించారు. అయితే రోహిత్ రెడ్డి వేరే చోట వద్దని, హైదరాబాద్ లో అయితేనే మిగతా ఎమ్మెల్యేలు కూడా రావడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికే రావాలని కోరారు. బీజేపీలో చేరితే తమ ఆధీనంలో ఉంటారని, ఈడీ ఐటీ దాడులు వంటి ఎలాంటివి జరగబోవని రామచంద్ర భారతి హామీ ఇచ్చారు. బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్న మరో 2 ఎమ్మెల్యేలు ఎవరని రామచంద్ర భారతి ప్రశ్నించినప్పటికీ రోహిత్ రెడ్డి వారి పేర్లు చెప్పలేదు. తాను ఇప్పుడు వారి పేర్లు చెప్పనని అన్నారు. ఈ సంభాషణలో రోహిత్ రెడ్డి పలుసార్లు విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలని ప్రాధేయపడ్డాడు. మొత్తం మీద ఈ ఆడియో బయటకు రావడం బీజేపీ నేతలకు ఊహించని పరిణామమే. ఇదంతా టీఆర్ఎస్ నేతలు ఆడిన నాటకమని, తమకు ఏ పాపం తెలియదని చెబుతున్నప్పటికీ బీజేపీ నేతలు డిఫెన్స్ లో పడ్డట్టు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ నేతల బేరసారాలకు సంబంధించిన విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్రమంతా టీఆర్ఎస్ శ్రేణులు 2వ రోజు కూడా నిరసనకు దిగాయి. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదాద్రి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు నిరసన తెగ తగిలింది. బండి గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. మునుగోడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు వేసిన ప్లాన్ వికటించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా తమను కొనుగోలు చేద్దామని వచ్చిన బీజేపీ మధ్యవర్తులనే పోలీసులకు పట్టించారు. బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. మొత్తం మీద ఈ సంఘటన మునుగోడు ఎన్నికల్లో బీజేపీని డ్యామేజ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు.